సినిమా చూస్తున్నంత వరకు ఆ కేకుల విజువల్స్ అయితే నాకేమీ వినిపించలేదు. ఈ సినిమాలో ఒకటి చెప్పాలి, బోయపాటి అంటే బాలయ్య, బాలయ్య అంటే బోయపాటి, వీళ్ళిద్దరి కాంబినేషన్ అఘోర క్యారెక్టర్ని మన టాలీవుడ్లో ఏ హీరో కూడా చేయలేడేమో అని నాకు అనిపించింది. క్లియర్గా ఏది అర్థం కాదు. హాయ్ ఫ్రెండ్స్, అఖండ తాండవం సినిమా చూసొచ్చాను భయ్యా. ఏం తీసినాడప్ప బోయపాటి శ్రీను, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడనరీ. సినిమాలో కథలు, స్టోరీ, స్క్రీన్ ప్లే మార్వలస్ టైప్లో ఉత్తిగా ఆరేస్తాడు. బీజిఎం అయితే ఎస్ఎస్ తమను. నాకు తెలిసి ఈ సినిమా 1000 కోట్ల బొమ్మ అని చెప్పొచ్చు. ఇందులో మాస్ యాక్షన్ ఫైట్ సీన్స్ ఉన్నాయి భయ్యా బాలయ్య బాబుతో. మాస్ కంటే హీనంగా, ఘోరంగా, చాలా జబర్దస్త్గా, ఎక్స్ట్రాడనరీగా సినిమా ఫైట్స్ అయితే తీశాడు బోయపాటి శ్రీను. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఈ రేంజ్లో కూడా సినిమాలు తీస్తారా, ఈ రేంజ్లో ఫైట్లు ఉంటాయా అనే విధానంలో. మొత్తానికి స్టోరీ అయితే బాగుంది. అందులో సీన్స్, సనాతన ధర్మం సంబంధించిన విషయాలు బాలయ్య బాబు చెలరేగిపోయాడు. అఘోరా క్యారెక్టర్ అయితే మరో లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ నుంచి ఎండ్ వరకు క్లీన్గా స్టోరీ అయితే చూపించడం అయితే జరిగింది. చైనా దేశంలోంచి మన ఇండియాకి ఎలాంటి ముప్పు ఉందనే విధానంలో బోయపాటి సినిమా తీయడం అయితే జరిగింది. ఇంకో విషయం చెప్పాలంటే, అఘోర క్యారెక్టర్ని మన టాలీవుడ్లో ఏ హీరో కూడా చేయలేడేమో అని నాకు అనిపించింది. సినిమా చూస్తున్నంత వరకు ఒక్కటే కేకలు, ఒక్కటే విజిల్స్. నాకైతే సౌండ్స్ వినిపిలే, ఒక తమ్మని బీజిఎం తప్ప. ఫ్యాన్స్ ఉరు తులుగుతూ కేకలు వేస్తుండడం అయితే అసలు ఇంకొకసారి పోవాలని అనిపించింది. ఎందుకంటే మనం సౌండ్ లేకుండా చూస్తే బాగుంటుంది. సౌండ్ వల్ల క్లియర్గా ఏది అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో ఇంకొకసారి రావాలా అన్నట్లు సినిమా అయితే అల్లుకోవడం జరిగింది బోయపాటి శ్రీను. అసలు మ్యూజిక్ విషయానికి వస్తే నంబర్ 1 అని చెప్పుకోవచ్చు భయ్య. చాలా చోట్ల మ్యూజియం ఒక్కటే ఉంటుంది. ఆ స్టోరీ ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క డైలాగ్ ఆటంబంలో ఎగురుతూ ఉంటుంది. ఇందులో పవర్ఫుల్ డైలాగ్ ఒకటి చెప్తాను మీకు బాలయ్య బాబుదే. సినిమా చూస్తున్నంత వరకు ఆ కేకుల విజువల్స్ అయితే నాకేమీ వినిపించలేదు. పవర్ఫుల్ డైలాగ్ చెప్తాను, వినండి. నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైన కన్నెత్తి చూడు, అలాంటిది నువ్వు చూస్తావా అనేది అయితే ఒక్కో డైలాగ్ ఒక్కో ఆటంబంలో పేలుతూ ఉంటే ఆ సౌండ్కి స్పీకర్లు ఎక్కడ పగిలిపోతాయో అన్నట్లు నాకైతే ఫీలింగ్ అయితే అనిపించింది. మార్వలెస్గా ఉంది సినిమా అయితే, ఎక్స్ట్రాడనరీ. ఇంకోసారి పోవాలన్నా అనే మూమెంట్ అయితే నాకైతే అర్థమవుతుంది. ఇప్పటికే హౌస్ఫుల్తో సినిమా దూసుకుపోతూ ఉంది. బ్లాక్ బస్టర్ అనే చెప్పచ్చు. కలెక్షన్లో పక్కా 1000 కోట్లు అనే నా ఫీలింగ్ అయితే అర్థమవుతుంది. ఈ సినిమాలో ఒకటి చెప్పాలి, బోయపాటి అంటే బాలయ్య, బాలయ్య అంటే బోయపాటి, వీళ్ళిద్దరి కాంబినేషన్ తమ్మన్ వచ్చినట్టు ఆ తమ్మన్నే సగం హైప్ అనేది ఈ సినిమా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో సంయుక్తమైన క్యారెక్టర్ అయితే అంతగా ఏం లేదనుకోవచ్చు. ఇంకా ఆదిపుని సిట్టి విలన్ క్యారెక్టర్ అయితే బాలయ్య బాబు ముందు ఏ విలన్ పనికిరాడు అన్నట్లు ఒక్కటే ఎఫెక్ట్, ఎలివేషన్స్ చాలా హైప్గా వెళ్ళింది సినిమా అయితే. ఇంకా డైలాగులు అంతే ఒక్కొక్క డైలాగ్ ఒక్కో రేంజ్లోకి వెళ్ళింది. చాలా సూపర్గా ఉంది. నాకైతే ఈ సినిమా చాలా పిచ్చగా నచ్చేసింది, చాలా బాగా అనిపించింది. మీరు ఎవరైనా ఈ సినిమా చూసింటే మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి చెప్పండి. సనాతన ధర్మం గురించి చెప్పడంలో బాలయ్య తర్వాత ఎవరైనా అంతా క్లియర్గా చెప్పినాడు ఈ సినిమాలో డైలాగులు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూ ఉంటాయి.